అందరికీ నమస్తే. గిరిజన బాలికల పాఠశాలలనట మంత్రాలు చేస్తురంట. గురుకులంలో క్షుద్ర పూజలు. ఇది నాశనకాలం కాబట్టి ఏమైనా ఉందా చెప్పురి. ఏం చేస్తారు? ఆ పొరగాళ్ళని చంపుదాం అనుకుంటారా ఏమి మంత్రాలు చేసి? వాళ్ళని చంపితే ఏమొచ్చి పాడవుతుందిరా నాయన, నాకు అర్థం కాదు. గురుకులంలో క్షుద్ర పూజలు. ఇద్దరు ఇజ్రాలను పిలిపించి వార్డెన్ సిబ్బంది పూజలు చేసిరట. ఇజ్రాలేనట, మళ్ళీ పోయిపోయి మంత్రగాలు ఆయమని వాళ్ళు లేరులా. ఇజ్రాలను పిలిపించి మంత్రాలు చేపిస్తురట. ఇక అంటే బదనం వాళ్ళతోటి, కానీ వాళ్ళకి మంత్రాలు వచ్చి వస్తుంది వస్తుంది నాకు అర్థం కాదు. కానీ వాళ్ళకి మంత్రాలు వస్తే గిట్ట గింతకు తిరుగుతురు, పాడైపోయి ఇంటనే కూర్చొని ఆడ ఓం రీం షూ అనుకుంటే ఇంటి పాయలు తప్పాదుకొని సపడే కొందరు. వాళ్ళ పరిస్థితి బాగాలేకనే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. గాలం పట్టుకొని ఇలాంటి పోయి పూజలు చేయించారంట. గూడూరు గిరిజన బాలికల పాఠశాలలో ఘటన. ఇది జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు దగ్గర బాలికల గురుకుల పాఠశాలలో క్షుద్ర పూజల ఘటన కలకలం రేపింది. పాఠశాల వసతి గృహంలో వార్డెన్ మల్లీశ్వరి కొందరు కలిసి తీవ్ర అనుమానాస్పదంగా ప్రవర్తించారని విద్యార్థులు ఆరోపించారు. ఆదివారం తమ గదుల్లోకి వెళ్ళాలని పెద్దసార్లు వస్తువురని ఎక్కడో నక్కడ లోపల పంపించారట. లోపల పంపించి ఇక ఇజ్రాలను పిలిపించారట. ఇజ్రాలను పిలిపించి మంచి నిమ్మకాయలు, ఓ నల్లకోడి, కొబ్బరికాయలు, ఊదుబత్తీలు, మళ్ళీ ఏమిటి ఆరత కప్పుర బిల్లలు, చెడ్డయి పడ్డయి మన్ను మసానం అంత గుగ్గిల మసాజ్ మొత్తం తెచ్చుకొని ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ కలిపిరట. పసుపు కుంకుమ కలిపి ఇక చెంబులో పోసుకురట. చెంబులో పోసుకొని అలా యాపాకు ఉంచుకొని మన ఇంటికాడ పిందాలు చేస్తాడు బలి జల్లం కోబలి సల్లని బలి అన్నట్టు. ఇక ఏదేదో మంత్రాలు చదువుకుంటా అమ్మాయిలు అంతా వండుకున్న రూమ్లలో పోయిరంట. పోయి వాళ్ళ కాళ్ళ మీద మగాల మీద చల్లుకుంటా తిరిగిరంట. ఏం చేద్దామనుకోవచ్చు వీళ్ళు? ఇప్పుడు ఏమన్నా చేస్తే మంత్రాలు చేసిరంటే ఇంకెన్నో పాడే అడవిలోనో లేకపోతే డబ్బుగాలోని కాడికి పోయి చేసిరంటే నిజంగానే పశ కోసమో ధనం కోసమో అని అనుకుంటాం. ఇంకా గురుకుల పాఠశాల ఏం పాడు కావచ్చు? ఈ వాటిని కెట్ట సిగ్గు లేకుండొచ్చు, ఆ పోయిన వాళ్ళకి ఎట్ట లత లేకుండొచ్చు. గిట్ట తయారయ్యారు పాడైపోను. ఇంకా పెద్దసార్లు వస్తున్నారని ఎవరు బయటికి రావద్దని హెచ్చరించారు విద్యార్థులు అని చెప్పారు. అదే రోజు వార్డెన్ సిబ్బంది కలిసి రాత్రి ఇద్దరు ట్రాన్స్జెండర్లను తీసుకొచ్చారు. పసుపు కుంకుమతో పూజలు నిర్వహించి నిమ్మకాయలు గుమ్మడికాయలు కొట్టారని, నీటిలో పసుపు కుంకుమ కలిపి మంత్రాలు చదువుతూ ఆ ద్రావణాన్ని తరగతి గదుల్లో తమపై చల్లారని వివరించారు. దీంతో తాము తీవ్ర భయాందోళనకు గురయ్యామని చెప్పారు. కాగా ఈ ఘటనపై సోమవారం గూడూరు ప్రధాన రహదారిపై విద్యార్థులు ఆందోళన కూడా చేపట్టారు. అక్కడికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేరుకోగా బాధిత విద్యార్థినులు ఘటనపై ఆమె దృష్టికి తీసుకెళ్తే విచారణ జరిపించాలని ఏకంగా కలెక్టర్ను కూడా ఆదేశించిందంట. కలెక్టర్ ఆదేశించి ఏం చేస్తున్నారు, ఏం కథ, ఏం లెక్క అని అడిగిరంట. నిజంగా ఇప్పుడు దాదాపుగా గురుకుల పాఠశాలల్లో అంతా అమ్మాయిలే ఉన్నారు, పేదోళ్ళే ఉంటారు. మరి వీడు గుప్త నిధుల కోసం తోవచ్చునా? పాఠశాలలో ఏమైనా గుప్త నిధులు ఉన్నాయని చెప్పవచ్చునా ఎవడన్నా? లేకపోతే అమ్మాయిలకు ఏమైనా మాయమంత్రాలు చేసి ఏమైనా అమ్మాయిలు ఏమైనా కిడ్నాప్ చేయాలని అనుకోవచ్చునా? ఏదేమైనా కానీ గిసోటి పని మాత్రం చాలా తప్పులే. ఇది అక్కడ ఉన్న మరి కలెక్టరు పోలీసులు పోయి ఆ వార్డెన్ని ఆ ఇద్దరు ఇజ్రాలను పట్టుకొని పోయి మైలపోలు తీస్తే కానీ అసలు ముచ్చట అయితే తెలియదు. కానీ మరి దీని వెనక ఇంకెవరు ఉన్నారో మనకి ఆ సంగతి కూడా తెలియదు. మరి దీని వెనక ఇంకేమైనా రాజకీయ నాయకులు ఉన్నారా, లేకపోతే లంగ దొంగ బయట వేయగాళ్ళు ఏమైనా మంత్రాలు గిట్ట నేర్చుకుంటూ వాళ్ళు గిట్ట ఉన్నారా? ఏ సంగతి తెలియదు. కానీ పిల్లల తల్లిదండ్రులు మాత్రం పరిశాన పడ్డారంట. ఏ ఒక్క పొరగాని కనుక గట్టినే కక్కుడు ఎరుగుడు ఏమైనా కావాలి కానీ ఇక చూడూరు కథ అక్కడ ఉన్న సిబ్బందికి కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సుక్కలు చూపిస్తారు జనాలు అయితే.